యాపిల్ ఏం చేస్తుంది? యాపిల్ పాజిటివ్ ఉంది. ఎక్కడ మార్కెట్స్ న్యూ. గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ. అండ్ అమెజాన్, ఐ థింక్ యాపిల్, అమెజాన్, గూగుల్ ఇవన్నీ పాజిటివ్ ఉండి ఉంటాయి. ఎన్విడియా కొంచెం వీక్గా ఉంది. గోల్డ్ పరిస్థితి ఓకే, అక్కడ నెగిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది. సేఫ్ హెడ్జ్ అనమాట. జస్ట్ 5 minutes ఈస్టర్న్ టైం, ఇది ఇండియన్ టైం, ఐఎస్టీ కాదు. స్టాక్స్ డ్రాప్ యాజ్ ట్రంప్ రైజెస్ టారిఫ్ అగైన్స్ sowing confusion. Live updates. బిట్ కాయిన్ పడిపోయిందంట బాగా విపరీతంగా, నిజమేనా? బిట్ కాయిన్ పడి అయిపోయింది, ఇంకా దాంట్లో సెల్లింగ్ ఫోర్స్ లేదు. లేదు, రైజ్ చేశారనే వచ్చింది, అందుకే. Fell on Monday after President Donald Trump said he is raising his global tariff to 15% following the Supreme Court's decision to strike down the president's reciprocal tariff. Dow ఏకంగా 600 points డ్రాప్. బా బ్లడ్ బాత్ చూపిస్తున్నారు మార్కెట్కి మళ్ళీ. టెస్లా పడి బౌన్స్ అవుతుంది. గూగుల్ పరిస్థితి ఏంటి? గూగుల్ కొద్దిగా స్టేబుల్గా ఉంది, అది పడటం పాజిటివ్గా పడిపోయింది, టెస్లా బౌన్స్ అయింది. ఓ మై గాడ్, టూ మచ్ సెల్లింగ్ అండ్ థౌజండ్స్. దారుణమైన సెల్లింగ్ చేస్తున్నారు. అమెజాన్ గట్టిగా పడుతున్నట్టుంది. కరెక్ట్గా ట్రంప్ న్యూస్ ఫాలో అయితే సరిపోద్దాం. ఇంకేం చేయక్కర్లా, అంత పెద్ద పెద్ద ట్రేడ్స్ దొరుకుతున్నాయి. ఇంకా చూడండి ఏముంది, ఒకటి మెటా ఒకటి చూడలేదు మనం, యాపిల్, మెటా కూడా బౌన్స్ అవుతుంది. యాపిల్ మాత్రం విపరీతంగా స్ట్రాంగ్గా ఉంది. ఏంది ఇది, ట్రేడింగేనా? యుఎస్ మార్కెట్స్ ఎంత దారుణంగా ఉన్నాయి. వాల్యూమ్స్ ట్రేడింగ్ జరిగిందా లేదా? థిన్ వాల్యూమ్స్, అసలు వాల్యూమ్స్ ఇది
డ్రై అయింది మొత్తం. గోల్డ్ పెరుగుతుంది. సపోర్ట్ అయితే సక్సెస్ఫుల్గా బ్రేక్ చేశారు గోల్డ్లో, డవ్లో. ట్రంప్ మన గిఫ్ట్ నిఫ్టీ కూడా పడిపోయినట్టుందిగా, 666కి వచ్చేసాడు. గిఫ్ట్ నిఫ్టీకి 750 నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందా? మన మార్కెట్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి ప్రస్తుతానికి. ట్రంప్ మంచి ఆగ్రహంలో ఉన్నట్టున్నాడు పాపం. కానీ ఏంటి ఫాల్, ఏంటి టూ మచ్ ఫాల్. 48,950, 600 పాయింట్స్ ఇన్ ఏ సింగిల్ డే అంటే మామూలు విషయం కాదు. కొంచెం ఈసారి కొంచెం సివియర్గానే సెల్లింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రైస్ వీక్ అయిపోయింది, సెల్లింగ్ క్యాండిల్, మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్. ఐ థింక్ మార్కెట్ షార్ట్ టర్మ్లో కొద్దిగా డౌన్ ట్రెండ్ కనపడుతుంది ఈ డౌ జోన్స్లో.
Traders work on the floor of the New York Stock Exchange during afternoon trading on February 20, 2026, న్యూయార్క్ సిటీ. ఫ్లోర్లో వర్క్ చేస్తున్నారు వీళ్ళు. ఆక్షన్స్ ఉంటాయి కదా అవి, ఐ గెస్. ప్రైస్ రిజెక్షన్ లెవెల్ ఇది 5200. ఈ లెవెల్ ఇప్పుడే క్రాస్ చేయటం కష్టం గోల్డ్లో. $5200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఫస్ట్ టైం రిజెక్షన్, సెకండ్ టైం లిక్విడిటీ స్వీప్ చేసాడు, రిజెక్షన్. యా, గోల్డ్ ఇది రెసిస్టెన్స్ ఉంది ప్రస్తుతానికి. బిట్ కాయిన్ బాగానే పడుతున్నట్టుంది కొద్దిగా. ఇక్కడ రిజెక్షన్ జరుగుతుంది, బట్ స్టిల్ వెయిట్ చేద్దాం. మనకి మంచి సాలిడ్ సెటప్ ఏదైనా డెవలప్ అయిందనుకోండి, ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ లెవెల్లో. సో ఆ లెవెల్ దగ్గర కొంచెం సపోర్ట్ అయితే తీసుకుంటుంది, బట్ స్టిల్ సాలిడ్ సెటప్ అనేది ఫామ్ అవనిద్దాం.
ఈరోజు డేలో తీసుకొచ్చేదాకా కష్టపడ్డారండి. మార్నింగ్‌లోని తీసుకొచ్చి లిక్విడిటీ స్వీప్ చేసేదాకా సెల్లర్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు ఈరోజు. బిట్‌కాయిన్ మనకి ఆహ్, ఇది మంచి సపోర్ట్ ఏరియా. ఈ ఏరియాలో మనం మంచి ట్రేడ్ అనేది డిప్లాయ్ చేయొచ్చు. మంచి సపోర్ట్ ఏరియా ఇది. కొద్దిగా పేషెన్సీగా ఉంటే ఇక్కడ మంచి ట్రేడ్ వస్తుంది మనకి. ఈ రెసిస్టెన్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది బ్రేక్ చేయదు ఇప్పుడే. ఆస్కిలేషన్ మోడ్లో ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది బిట్‌కాయిన్ ప్రస్తుతానికి. ఇది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్. టెక్నికల్గా ఈ జోన్ అనేది ఎంత త్వరగా అయితే బ్రేక్ చేయడు. ఇది వచ్చేసరికి బయింగ్ ఏరియా. ఆల్రెడీ బయర్స్ స్ట్రాంగ్గానే రియాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి మంచి బౌన్స్ అయితే వచ్చింది. సో చూద్దాం మరొకసారి ఏదన్నా ఆ లెవెల్ టెస్ట్ చేస్తే కానీ మనం గోల్డ్ యాజ్ యూజువల్గా రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందకు వస్తున్నాడు. సూపర్. మేడం గుడ్ ఈవినింగ్. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మామూలుగా లేదండి, దారుణంగా ఉంది. బై ద వే ఇక్కడ చూడండి, ఇది ఒక సప్లై జోన్ అనమాట. ఇది ఒక సప్లై జోను. టాక్టికల్ ప్లే చేశారు ఇక్కడ, డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారనమాట. ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేశారు, ముందే ప్లాన్ చేశారు సెల్లింగ్. చూడండి, పైకి వెళ్ళటం, ఈ జోన్లోకి రావడం, రిజెక్ట్ చేయటం, జోన్లోకి రావడం, రిజెక్ట్ చేయటం. అండ్ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్లో ఈ చూసారా రిజెక్షన్ క్యాండిల్ ఈ జోన్లోకి వచ్చినప్పుడల్లా రిజెక్షను. అండ్ డైలీ టైం ఫ్రేమ్ అయితే మంచి రెసిస్టెన్స్ ఏరియా. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఈ జోన్లోకి వచ్చేస్తాడు ఇక చిన్నగా. ఎందుకంటే ఇది ప్రీవియస్గా సపోర్ట్ తీసుకుంది. ఈ జోన్ అనేది నెక్స్ట్ టార్గెట్ పెడతాడు.
బై ద వే ఇక్కడ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ని ఏమంటారు చెప్పగలరా? ఎనీ గెస్? క్యాండిల్ పేరు అక్కడున్న క్యాండిల్ పేరు ఏమని చెప్పగలరా? హ్యామర్. కరెక్ట్ అండి, హ్యామర్ ఇది. ఇది కూడా హ్యామరే, ఇది కూడా హ్యామరే. పర్ఫెక్ట్ హ్యామర్స్ రెండు. ఇది కూడా హ్యామరే, ఇది కూడా హ్యామరే. మనకు ఇక్కడున్న దాంట్లో ఇదొకటి, 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 ఇదొకటి హ్యామర్స్ అన్నమాట. ఇవన్నీ ఇండెసిషన్ క్యాండిల్స్. దీన్ని మనం అర్థం చేసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హ్యామర్ క్యాండిల్, హ్యామర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండెసిషన్ క్యాండిల్. హ్యామర్ అనేది మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది, ఇండెసిషన్ క్యాండిల్. బట్ తోకలు అనేది మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి అనమాట. డౌన్ సైడ్ తోక ఉందంటే ఇక్కడ రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. కింద నుంచి పైకి పుష్ చేశారు, బయర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ హ్యామర్ వచ్చింది కదా, ఈ హ్యామర్ని ఈ రియల్ బాడీ అనేది చిన్నగా ఉంది, కొద్దిగా జూమ్ చేస్తాను. ఇది సో ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ పక్కనే, అంటే పెద్ద డిస్టెన్స్ లేదు ఓపెనింగ్కి క్లోజ్కి, అందుకని ఇది ఇండెసిషన్. ఈ యొక్క తోకను రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి కింద నుంచి ఇక్కడ నుంచి బయర్స్ పుష్ చేశారు అంటే బయర్స్ స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్పొచ్చు, బయర్ స్ట్రాంగ్ అని. ఓకే, ఇక్కడ నుంచి. రెండోది వచ్చేసరికి ప్రైస్ని పైనుంచి కిందగా తీసుకొచ్చారంటే సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు, సెల్లర్స్ ఎంటర్ అనేది మనకు చెప్తుంది ఒకటి. రెండోది వచ్చేసరికి బయర్స్ పుష్ డౌన్ సైడ్ నుంచి. క్లియర్? సో ద పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంటెక్స్ట్ అనేది తీసుకోవాలి. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. టాప్లో ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఎగ్జాస్టివ్ క్యాండిల్ అంటారు దీన్ని. మార్కెట్లో స్ట్రాంగ్ మూవ్ అనేది జరిగింది ఇది, అండ్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఫామ్ అయింది. అందుకని ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు అనే దానికి వెయిటేజ్ ఇస్తాం మనం. సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు అన్నదానికి మనం ఇక్కడ వెయిటేజ్ ఇస్తాం. ఎందుకు? ఇక్కడ నుంచి బయర్స్ కూడా పుష్ చేశారు, బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు అనొచ్చు కదా. ఎస్, అది కూడా కరెక్టే. బట్ ద పాయింట్ ఏంటంటే అప్ ట్రెండ్ వెళుతూ ఒకసారి కిందకు వచ్చారు అంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ చేస్తున్నారు. అందుకని మనం కాంటెక్స్ట్తో అనాలిసిస్ అనేది చేస్తాం. టాప్లో ఫామ్ అయింది కాబట్టి హ్యామర్ అనేది ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు అనే దానికి వెయిటేజ్ ఇస్తాం. అదే హ్యామరు కిందకు వచ్చి మార్కెట్ ఇలా పడిపోయి ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, అదే హ్యామరు మార్కెట్ డౌన్ ఫాల్ అయి క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ కిందకు వస్తున్న మార్కెట్లో బయర్స్ పుష్ చేశారు పైకి,
బయర్స్ పుష్ చేస్తున్నారు పైకి. అప్పుడు వెయిటేజ్ బయర్స్‌కి ఇస్తాం ఇక్కడ. ఇక్కడ వెయిటేజ్ బయర్స్‌కి ఇస్తాం. ఇక్కడ వెయిటేజ్ సెల్లర్స్‌కి ఇస్తాం. దో ఏంటంటే ఇది ఇండెసిషన్ క్యాండిల్ కాబట్టి ఇది కూడా ఇండెసిషన్ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది మనకు కావాలి. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఈ ఇండెసిషన్ తర్వాత ఎవరు మార్కెట్ని కంట్రోల్ చేస్తారు, అది కన్ఫర్మేషన్ క్యాండిల్. ఇక్కడ బేర్స్ మార్కెట్ని కంట్రోల్ చేశారు. ఇది సింపుల్గా ఫాలో అప్ క్యాండిల్ అని కూడా అంటాం అనమాట. ఫాలో అప్ క్యాండిల్. అయితే ఎప్పుడైతే టాప్లో హ్యామరు లేదా హ్యాంగింగ్ మ్యాను అండ్ ఫాలో అప్ క్యాండిల్ అనేది వస్తుందో అక్కడ ట్రెండ్ రివర్సల్కి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, లేదా స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనమాట. అంటే మార్కెట్ ట్రెండ్ అప్ కదా, దానికి ఆపోజిట్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బై ద వే ఇక్కడ హ్యామర్ చూస్తే ఇది కూడా హ్యామరే, ఎందుకంటే పెద్ద తోక ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే 1 2 3 4 డేస్ 3 డేస్ ర్యాలీ చేసింది డౌన్ సైడ్. ఓ పెద్ద క్యాండిల్ వచ్చింది, ప్రీవియస్ సపోర్ట్లోకి వచ్చింది. ఇది జోన్ అనమాట, ప్రీవియస్ సపోర్ట్ జోన్. ఇక్కడికి రాగానే బయ్యర్ రెడీగా ఉన్నాడు. ఎప్పుడైతే సపోర్ట్కి వచ్చిందో బై చేశారు, అందుకని రిజెక్షన్ జరిగింది. ఇక్కడ వెయిటేజ్ బయ్యర్కి ఇస్తాం, సెల్లర్కి ఇవ్వం మనం. సో ఇదంతా జోన్ అనమాట. యాక్చువల్గా టెక్నికల్గా చెప్పాలంటే ప్రైస్ ఈ లెవెల్ దాకా వచ్చి ఆగిపోయింది, బౌన్స్ అయింది. ఈ లెవెల్ దాకా వచ్చి బౌన్స్ అవుతుందంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట, జోన్. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, అందుకని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది డౌ జోన్స్కి. ఇక్కడ హ్యామర్ తర్వాత కన్ఫర్మేషన్కి. హ్యామర్ అనేది జస్ట్ ఇండెసిషన్ క్యాండిల్ అంతే. హ్యామర్ అనేది జస్ట్ ఇండెసిషన్ క్యాండిల్. హ్యామర్ తర్వాత ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది గ్రీన్, అంటే బయర్ స్ట్రాంగ్ ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ చేసింది, ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ ర్యాలీ వచ్చింది. ఇక్కడ హ్యామర్ తర్వాత హ్యామరు రెడ్ క్యాండిల్ ఫాలో అప్ డౌన్ సైడ్ వచ్చింది. హ్యామరు గ్రీన్ క్యాండిల్ ఫాలో అప్ స్ట్రెంత్ వచ్చింది. బై ద వే ఇది కూడా హ్యామరే, ఫాలో అప్ క్యాండిల్ డౌన్ సైడ్, పుల్ బ్యాక్ తీసుకుంది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఇది ఒక బుల్లిష్ హరామి క్యాండిల్ హ్యామర్, అంటే పర్ఫెక్ట్ హ్యామర్ కాదు. హ్యామర్ ఎప్పుడు కూడా మనకి 2x ఆఫ్ ద బాడీ ఉండాలి. 2x ఆఫ్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ బాడీ రియల్ బాడీ ఉంటే దాని 20 పాయింట్స్ తోక ఉండాలన్నమాట. ఇది రియల్ హ్యామర్ కాదు, బట్ స్టిల్ చూడండి ఇది ఒక బుల్లిష్ హరామి క్యాండిల్, అంటే సెల్లర్స్ ట్రాప్ అయ్యారు ఈ క్యాండిల్ తర్వాత. ఈ హై బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. బై ద వే ఇది కూడా హ్యామరే, హ్యామర్ HAMMER హ్యామర్. ఇది కూడా హ్యామరు ఫాలో అప్ క్యాండిల్. మనం షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి కొద్దిగా డ్రాప్ అయింది. ఇది గ్రేవ్ స్టోన్ డోజీ ఐ గెస్. ఓకే, ఎందుకంటే ఎక్కడైతే ఎగ్జాక్ట్ ఓపెన్ అయింది మార్కెట్ అక్కడే క్లోజ్ అయింది. ఇది అలర్ట్ చేస్తుంది, ఇది ఎటువంటి స్ట్రెంగ్త్ని చూపించదు, చెప్పదు మనకి ఎవరు స్ట్రాంగ్ ఉన్నారని, బట్ అలర్ట్ చేస్తుంది. దాని తర్వాత బయర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారనమాట. సో దిస్ వే ఏంటంటే మనం ప్రైస్ క్యాండిల్స్ని బట్టి అనాలిసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది? రిజెక్షన్, ఇండెసిషన్. ఇంకా మనకు కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఈ 15 మినిట్స్ క్యాండిల్ కన్నా వీక్గా క్లోజ్ అయింది అనుకోండి రెడ్లో, సో ప్రాబ్లీ సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర డోజీ ఫామ్ అవ్వకుండా సాలిడ్గా క్లోజ్ అయితే దెన్ మనం ఓకే మార్కెట్లోకి సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.
బిట్ కాయిన్ ఏం చేస్తుంది? రెసిస్టెన్స్ 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 అక్కడికి వెళ్ళినప్పుడల్లా సెల్లర్స్ స్ట్రాంగ్గా యాక్టివేట్ అవుతున్నారు. సింపుల్ రెసిస్టెన్స్. మార్కెట్ చూడండి, ఇక్కడ రిజెక్షన్ జరిగింది. రిజెక్షన్ అంటే ఏంటంటే ప్రైస్ పైకి వస్తే సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు, రిజెక్షన్ అంటాం. మళ్ళీ రిజెక్షన్ జరిగింది అంటే 66,450 అప్రాక్సిమేట్గా 460 450 దగ్గర స్ట్రాంగ్గా సెల్లర్స్ కూర్చొని ఉన్నారు 2 టైమ్స్. అండ్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ రిజెక్షన్ చేశారు. ఆ లెవెల్ని వెళ్ళనివ్వట్లా దాటి. ఇక్కడికి వస్తే మాత్రం మేము సెల్ చేస్తామని కూర్చున్నారు. బై ద వే మార్కెట్ పైకి వెళుతూ వెళుతూ కిందకు వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కాబట్టి ఈ ఏరియాని రెస్పెక్ట్ చేసింది మార్కెట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అనేది కూడా జరిగింది. లిక్విడిటీ స్వీప్, స్టాప్ లాస్ అంటే లిక్విడిటీ గ్రాబ్ అంటాం కదా. ఇదేంటి? స్వింగ్ అనమాట. రైట్, ఇది స్వింగ్. మార్కెట్ హైర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది, కొంచెం డీప్ స్వింగ్ తీసుకుంది. ప్రీవియస్లోని బ్రేక్ చేసి ఇది ప్రీవియస్ స్వింగ్ తీసుకుంది, కానీ ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. సో మార్కెట్ ఫాలో అవుతూ ఏమైంది? ఇక్కడికి రాగానే సపోర్ట్ తీసుకుంది. అంటే ఇక్కడ ఏమైంది? బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు, స్ట్రాంగ్గా బయర్స్ ఉన్నారు. ఓకే, ఈ ప్రైస్లో మేము బై చేస్తాం. ఇక్కడికి వస్తేనేమో సెల్లర్ అంటే సెల్లర్ అంటే ఇక్కడ ఉన్నోళ్ళే ఇక్కడ సెల్లింగ్ పెట్టుకొని ఉండొచ్చు, లేకపోతే స్పెక్యులేటర్స్ ఉండొచ్చు. యా, దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ మార్కెట్ వచ్చింది కరెక్ట్గా 65, 540, 550 ఆ లెవెల్కి రాగానే మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యారు స్ట్రాంగ్గా. ఎందుకంటే ఇది ప్రీవియస్ స్వింగ్ కాబట్టి, సపోర్ట్ కాబట్టి ఇక్కడ నుంచి 730 పాయింట్స్ అప్రాక్సిమేట్గా వెళ్ళారు. బై ద వే ఏంటంటే ఈ లో చూడండి, లోని అలా టచ్ చేశారనమాట. ఓకే, సో చాలామంది స్వింగ్ దగ్గర ఆర్డర్లు పెట్టుంటారు. చాలామంది ఆర్డర్లు పెట్టుకొని ఉంటారు ఇక్కడ. ఎందుకంటే స్వింగ్లో కాబట్టి లాంగ్ తీసుకున్న వాళ్ళందరూ ఇది పైకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ ఈ జోన్లో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. వాళ్ళ స్టాప్ లాస్లు ఏమవుతాయి? ఇక్కడ ఆర్డర్లు బై ఆర్డర్లు అవుతాయి, సెల్ ఆర్డర్లు అవుతాయి, చెప్పగలరా? ఇక్కడ నేను లాంగ్ తీసుకున్నా, నా ఎక్స్పెక్టేషన్ పైకి, నేను ఈ కింద స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టాను, లాంగ్ నాది తీసుకుంది. ఎస్ఎల్ ఆర్డర్ ఏమవుతుంది? నేను తీసుకున్న దానికి బై అవుతుందా, సెల్ అవుతుందా? బై ఆర్డరా, సెల్ ఆర్డర్? అక్కడ ఉన్న ఆర్డర్స్ ఎనీ గెస్? పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ ఉన్న ఆర్డర్లన్నీ నేను లాంగ్ తీసుకున్నా కాబట్టి సెల్ ఆర్డర్స్ ఉంటాయి ఇక్కడ. అంటే నేను ఇక్కడ సెల్ చేస్తున్నాను అనమాట, అంటే తక్కువ ప్రైస్లో సెల్ చేస్తున్నాను. స్టాప్ లాస్ ఆర్డర్ ఇది నథింగ్ బట్ తక్కువ ప్రైస్లో ఇక్కడ సెల్లర్ ఉన్నారు కాబట్టి ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే గ్రాబ్ చేస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ గ్రాబ్ ఇట్ అనమాట, గ్రాబ్ దట్ ఆపర్చునిటీ, దట్ ఈస్ కాల్డ్ స్టాప్ లాస్ అంటే. అంతే కదండి, ఇక్కడ మనం లాంగ్ తీసుకున్నాం పైకి వెళ్తుందని వదిలేసాం, ఇది మన స్టాప్ లాస్. లాంగ్ అంటే బై, మనం బై చేసామంటే ఇక్కడ స్టాప్ లాస్ ఈజ్ ఈక్వల్ టు సెల్ అవుతుంది. కిందకు వచ్చినప్పుడు ఇక్కడ అన్ని ఆర్డర్స్ కూడా సెల్ ఆర్డర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎవరైనా బై చేసుకుంటే మంచి చీప్ ప్రైస్లో బై చేసినట్టు, చీప్ ప్రైస్ బై ఆపర్చునిటీ. అండ్ హెవీ క్వాంటిటీ దొరుకుతాయి అక్కడ. ఎందుకు హెవీ క్వాంటిటీ ఉంటాయి? ఈ స్వింగ్ అనేది మీకు, నాకు, ఇన్స్టిట్యూషన్స్కి అందరికీ కనపడుతుంది, అందుకని అక్కడ ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ బై చేయగలరు అనమాట. రైట్,
ప్రైస్ ఇక్కడిక్కడే స్ట్రగుల్ అవుతుంది. రిజెక్షన్ మళ్ళీ హ్యామరు, ఫాలో అప్ క్యాండిల్ ఇంకా రాలేదు స్ట్రాంగ్‌గా. ఇక్కడ ఒక ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది 5 మినిట్స్‌లో. ఓకే. సో, ట్రై చేస్తున్నారు ఈ జోన్‌లో. బండి యూ టర్న్ తీసుకోవట్లా. కష్టపడుతుంది తీసుకోవడానికి. ఓకే. యూ టర్న్ తీసుకోవాలా లేదా అని ట్రై చేస్తుంది ఇక్కడ. తీసుకుందామా లేకపోతే అలా ట్రాప్ చేసి వెళ్ళిపోదామా? ఇలా అనేసి ఒక క్యాండిల్ వేసేసి వెళ్ళిపోతారు. యాహ్! హ్యామర్ కరెక్ట్ మేడం. అర్జున్ హాయ్. హలో అండి. గుడ్ ఈవినింగ్. 30 ఇక్కడ 600 లెవెల్ ఒకటుంది. 609కి వచ్చింది. యాక్చువల్ 600 దాకా రాలేదు. పివోట్ ఉంది. ఓకే. అందుకే పివోట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. పివోట్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే మ్యాథమెటికల్ ఇవన్నీ కూడా. ఓకే. సో, బయర్స్ ఇక్కడ ఆర్డర్స్ పెట్టేశారు పివోట్ దగ్గర. ఐ థింక్ 609 అనుకుంటా. యాహ్! వీక్లీ పివోట్ ఉంది. 25,609 అనేది కరెక్ట్‌గా ఇక్కడ ఉంది. సో, ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసిందో ఆర్డర్స్ పెట్టేశారు. జీటీటీ ఆర్డర్స్ అంటాం కదా! ఈడ పెట్టేశారు. ఈ ప్రైస్‌కి వస్తే బై చేద్దామని. సో, ఎప్పుడైతే బంచ్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఒక లెవెల్ దగ్గర ఉంటాయో అక్కడ మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది. స్ట్రాంగ్‌గా బౌన్స్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అనుకోండి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతుంది. ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే వీక్లీ పివోట్ ఉంది ఇక్కడ 25,609 మార్కెట్ అక్కడ దాకా వచ్చింది. కరెంట్ షాక్ కొట్టినట్టు పైకి వెళ్ళిపోయింది. అండ్ ఒకసారి ఫిబొనాకీ డ్రా చేస్తే కూడా మనకు ఒక ఇంపార్టెంట్ నంబర్ వస్తుంది. 61.8 ఈ లెవెల్ దగ్గర యాక్షన్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది ఈరోజు నిఫ్టీ. రైట్. సో, బై ద వే ఏంటంటే ఈరోజు లైవ్‌లో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. దిస్ ఈజ్ సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ మార్కెట్ అక్కడ రెస్పెక్ట్ చేసింది. ఓకే. బిగ్గర్ పిక్చర్‌లో ఇది మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేసింది. ఆ లెవెల్కి వచ్చి ఈరోజు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో, వీ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే 600 దాకా ఎక్స్పెక్ట్ చేసాం. 609 అనేది ఒక పివోట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ తీసుకుంది. అప్ సైడ్ అగైన్ ఏంటంటే 700. ఇవన్నీ సింపుల్ ఇవన్నమాట. 700 నెక్స్ట్. 700 తర్వాత అక్కడి నుంచి రియాక్ట్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్. ఫస్ట్ టైం అక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్ వచ్చింది. రిజెక్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. సో, ఓకే. గోల్డ్ కన్సోలిడేషన్‌లో ఉంది ఇక్కడ ఈ లెవెల్ దగ్గర. ఈ 2 కాంబినేషన్ మంచిది. ఈ 2 కాంబినేషన్ మంచిది. సూపర్ కాంబినేషన్ ఇది. క్యాండిల్ స్టిక్స్. ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ అయితే బాగుంటుంది.
బై ద వే డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఓకే, ఇది మన నంబరు. గుడ్ ఈవినింగ్ మేడం, ఎలా ఉన్నారు? నమస్తే. ట్రంప్ గారు మార్కెట్ మేకర్ అయిపోయారు. మార్కెట్ మార్కెట్ ఎవరి మాట వినదు కానీ ట్రంప్ గారి మాట వింటుంది. ఆ? మామూలుగా ఎవరి మాట వినదు మార్కెట్, దాని పైన చేసుకుంటారు. కానీ ఈసారి ట్రంప్ గారు ఉన్నంతసేపు ట్రంప్ గారి మాట వింటూ ఉంటుంది. మన నిఫ్టీ 630కి వచ్చి పడింది. బాబా ఏం ఫాలో అయిందని. యుఎస్ మార్కెట్ని ఫాలో అయింది, దాంతోపాటు ఫాల్ కూడా అయింది. డౌ జోన్స్ అయితే ఇక చెప్పే పని లేదు, హెవీ సెల్ ఆఫ్. మల్టిపుల్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి ఈ లెవెల్లో, రెసిస్టెన్స్ దగ్గర 5200 దగ్గర. కానీ స్టిల్ బుల్స్ ట్రై చేస్తున్నారు హైని, ఎందుకంటే ట్రెండ్ అప్ ఉంది కదా. హైర్ హై బ్రేక్ చేస్తున్నారు కానీ అంత స్ట్రెంగ్త్ కనపడట్లా. గోల్డ్ ఇక్కడ షార్ట్ చేసాం, ఇది స్టాప్ లాస్ పెట్టాం. సో చూద్దాం. డౌన్ సైడ్ వస్తే కూడా బాగుంటుంది. క్రూడ్ ఆయిల్ ఏందండి ఎంత దారుణంగా పడిపోతుంది. స్ట్రాంగ్గానే ఉన్నారు ఈ జోన్లో సెల్లర్స్. గోల్డ్లో గోల్డ్ మనం షార్ట్ చేసాం డెల్టా ఎక్స్చేంజ్లో. యూఎస్ ఎప్పుడెప్పుడు పెడదామని చూస్తుంది.
యుఎస్ మార్కెట్స్ ఏ ఒక్క చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా వాలటైల్గా అయిపోతుంది, పడిపోతుంది బాగా. మొన్న ఒకరోజు 700 పాయింట్స్, దాని తర్వాత ఒకరోజు మళ్ళీ 650 పాయింట్స్. ఈరోజు ఇప్పటికే 700 పాయింట్స్ పడిపోయింది. ద పాయింట్ ఏమవుతుందంటే, ఒక పాయింట్ అనేది ఇది రెసిస్టెన్స్ అనుకోండి. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది రెసిస్టెన్స్ అనుకోండి, ఇది సపోర్ట్ అనుకోండి. సపోర్ట్ ఇది రెసిస్టెన్స్. ఏమవుతుందంటే, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే ఇలాగ రాకుండా డౌన్ సైడు రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంత టైం స్పెండ్ చేస్తుంది. అక్కడ బ్రేక్అవుట్లు ఇవ్వడం కానీ, వోల్టైల్ చేయటం కానీ చేసి దాని తర్వాత కిందకు వస్తుంది. సో ఇక్కడ 2 పాయింట్లు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి వచ్చేసరికి అది కీ జోన్గా తీసుకోవాలి, కీ లెవెల్గా కాదు, కీ జోన్గా పరిగణించాలి మనం దాన్ని. రెండోది వచ్చేసరికి ఇమీడియట్గా రివర్స్ అవ్వటానికి కొద్దిగా టైం పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు క్లియర్గా రెసిస్టెన్స్ అని, కానీ మనం ఇక్కడ ఆర్డర్ ఎంట్రీ చేసాం అనుకో, రెసిస్టెన్స్కి వచ్చిందని, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిగా పుష్ చేస్తున్నారు పైకి. సో ఇమీడియట్ యూటర్న్ అనేది కష్టం అవుతుంది. అందుకని యూటర్న్ తీసుకునేటప్పుడు కొంచెం టైం టేకింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ 2 పాయింట్లు రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు లేదా సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం మైండ్లో పెట్టుకుంటే మనకి పిక్చర్ క్లారిటీ వస్తుంది. జనరల్గా ఏమవుతుందంటే, మార్కెట్ ఇలా పడుతుంది ఫాస్ట్గా, ఇది సపోర్టు, ఫర్ ఎగ్జాంపుల్ పివోట్ ఏదో ఉంది, టక్కని ఇక్కడ మనం ఎంట్రీ చేసేస్తాం. వాడు ఏం చేస్తాడంటే అక్కడ నుంచి మళ్ళీ ఇంకొకసారి బ్రేక్ చేస్తాడు, చేసి ఇంకా పైకి వెళ్ళడు. ఇక్కడ ఎవరైతే బై చేసే వాళ్ళందరూ స్ట్రక్ అయిపోతారు. దాని తర్వాత ఎప్పుడో మళ్ళీ చిన్నగా వెళ్తాడు అనమాట. సో ఇక్కడ పేషెన్సీ లాస్ అయిపోతారు. ఓకే, అందుకని ఈ యొక్క రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర కొంత కన్సోలిడేషన్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్. ఆ ప్రాసెస్ కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇది 60% ఆఫ్ ద టైం నేను అబ్జర్వ్ చేశాను. ఇలాగా అక్కడికి వెళ్ళగానే వెళ్ళడు కిందకి, అక్కడికి వెళ్ళి కాసేపు పైకి వెళ్తున్నాను అన్నట్టు చూపించి అక్కడ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చేసి వస్తుంటాడు. ఇప్పుడు గోల్డ్ కూడా అదే చేసాడు మనకి. అది రెసిస్టెన్స్ ఉంది. ఎట్లా తెలుస్తుంది రెసిస్టెన్స్ ఉందంటే, ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు సెల్లింగ్, ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు సెల్లింగ్ చేసి 1, 2, 3 టైమ్స్ సెల్లర్కి ఇక్కడ పెయిన్ ఉంటుంది. ఇది రెసిస్టెన్స్ అని చెప్పి ఎవరైనా టక్కని సెల్ చేశారనుకోండి, కొద్ది కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తాడు, ఇది స్టాప్ లాస్ అంటింగ్, మళ్ళీ కొద్దిగా పైకి వెళ్తాడు ఎస్ఎల్ అంటింగ్ ఇది. ఓకే, సో దట్ వే దే ఆర్ డూయింగ్ అనమాట. ఇక్కడ సపోర్ట్ వచ్చింది చూడండి, ఇదంతా సపోర్టే, కానీ ఈ టైం స్పెండ్ చేసాడు. ఇక్కడ కూడా సపోర్ట్ అయ్యేది, కానీ టైం స్పెండ్ చేసి, ఇదంతా చాలా టైం అండి. ఇది 5 minutes టైం ఫ్రేమ్లో 1, 2, 3, 4, 5, 6, 7 దగ్గర 30 minutes అక్కడే ఈ లెవెల్ దగ్గర బై చేసిన వాళ్ళకి ఏం పెద్దగా బెనిఫిట్ ఉండదు ఈ యొక్క మూవ్ వల్ల. ఇక్కడ యూటర్న్ తీసుకోవడానికి టైం పట్టింది, దాని తర్వాత స్ట్రాంగ్ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఎంట్రీ చేయము, ఓకేనా, ఎందుకంటే మనకి ప్రైస్ అనేది కన్ఫర్మేషన్ లేదు, డైరెక్ట్గా బ్రేక్అవుట్ చేసేసాడు. ఫస్ట్ టైం ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేశాడు, సెకండ్ టైం డైరెక్ట్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ చేశాడు. సో దీనికి
అపోజిట్ వెళ్ళొద్దు. ఎందుకంటే ట్రెండ్ డౌన్ ఉంది. బట్ ఇక్కడ మనం ఏం చూస్తాం అనుకున్నామంటే ఆల్రెడీ రిజెక్ట్ చేసాడు. సెకండ్ టైం ఏదన్నా మనకు ఆపర్చునిటీ వస్తే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అప్పుడు ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ సెకండ్ టైం వచ్చాడు కానీ డైరెక్ట్ హిట్ చేసేసాడు. అంటే అక్కడ పెద్దగా సపోర్ట్ లేదు. ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే లేదు. బిట్కాయిన్ 3% పడింది. సొలానా 4%, ఈథీరియం 3%. పారాబోలిక్ మూవ్ వేసేసాడండి. ఇంకెక్కడ ఆగట్లేదు డౌన్ సైడ్. ఇది బ్రాడర్ పిక్చర్లో యూటర్న్ అనమాట. ఇక్కడ ఈ ఏరియాలో భలే రియాక్షన్ ఇచ్చారండి బయర్స్. 0.4% మూవ్ అయింది. ఇక్కడ కిందకు వచ్చేసి సూపర్. వాల్యూమా యా తక్కువే ఉంది వాల్యూమ్, కరెక్టే. ఎందుకంటే ఇక్కడ మీటర్ చూపిస్తుంది, చాలా తక్కువ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ క్లియర్ నా. వాట్ ఏ రికవరీ క్రూడ్ ఆయిల్. 15 minutes టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా సపోర్టు లిక్విడిటీ తీసేసుకున్నాడు వచ్చి అదే క్యాండిల్. అక్కడి నుంచి మళ్ళీ షార్ప్ రిజెక్షన్. వాట్ ఎబో. గోల్డ్ మంచి జ్యూస్లో రిజెక్ట్ చేశారు కింద నుంచి. ఫస్ట్ టైం సెల్లింగ్ వచ్చింది, దాని తర్వాత బయింగ్ తీసుకెళ్ళారు. సేమ్ క్రూడ్ ఆయిల్ కూడా.
హుహు. హుహు. గోల్డ్ గూడా గట్టిగానే ఉంది స్ట్రాంగ్‌గా. బై ద వే ఏంటంటే ఎవ్రీడే గూడా మార్నింగ్ ప్లాన్ చేస్తున్నాం కొన్ని వ్యూస్. ఈరోజు బుల్లిష్ వ్యూతో స్ట్రాటజీ అప్లై చేసాం. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ లెర్నింగ్ అనమాట లైవ్‌లో. విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అరే కొద్దిగా ఉంటే మన టార్గెట్ హిట్ అయ్యేది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది గోల్డ్. ట్రైల్ చేయాల్సింది మన స్టాప్ లాస్‌ని. ఓకే. బట్ వీఆర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ గోల్డ్ అనుకుందాం ప్రస్తుతానికి. సో ఏంటంటే ఇక్కడ మార్నింగ్ లైవ్లో బుల్లిష్ టు సైడ్ వేస్ వ్యూతో ఒక స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసాం, విచ్ ఈస్ గుడ్ అనమాట. అండ్ ఇది ఎక్స్పైరీ స్ట్రాడల్, అది స్ట్రాడల్లో పెద్ద ప్రాఫిట్ రాలేదు. ఇది సైడ్ వేస్ టు బులిష్ వ్యూలో మంచి ప్రాఫిట్ ఇచ్చింది. దీస్ ఆర్ ఆల్ స్ట్రాటజీస్ ఏంటంటే లైవ్లో డిస్కస్ చేయటం జరిగింది. గోల్డ్ స్ట్రాంగ్ ఉన్నట్టున్నాడా. ఇది రెసిస్టెన్స్ ఉంది షార్ట్ టర్మ్లో, బట్ రికవరీ గట్టిగా చేసాడు. ఇక్కడ దాకా వచ్చాడు. యాక్చువల్గా మనం కొంచెం పెద్ద టార్గెట్ పెట్టాం. యా, ఇప్పుడు మనం ఇది జోన్గా మార్క్ చేయొచ్చు. అప్రాక్సిమేట్ జోన్, అది రెసిస్టెన్స్ జోన్. బట్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, జోన్లు అప్ సైడ్ కంటే సపోర్ట్కి వెళ్ళి మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ స్వింగ్ను కూడా బ్రేక్ చేసి టచ్ చేసాడు. ప్రీవియస్ ఇది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్, ద సేమ్ రెసిస్టెన్స్ ఏమైందంటే సపోర్ట్ అయింది. ఫ్లిప్ అనమాట ఇది. ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్, ఆ రెసిస్టెన్స్ అనేది ఫ్లిప్ అయిపోయింది, సపోర్ట్ అయిపోయింది ఇక్కడ ఈరోజు. సూపర్. స్ట్రీమ్ని లైక్ చేయట్లేదు అనుకుంటా, ఐ గెస్. సో లైక్ చేయండి. అండ్ యా, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసాను సార్, చూడండి. గోల్డ్ రికవర్ చేస్తున్నాడు స్ట్రాంగ్గా. మన స్ట్రీమ్ని ఎక్కువ లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. దెన్ ఇట్ హెల్ప్స్ అస్. బిట్కాయిన్, ఇథ్యూరియం. గోల్డ్ బాగా మూవ్ అవుతుంది యాక్చువల్గా. మనకి ఇక్కడ దాకా వచ్చింది, టార్గెట్ కొద్దిగా లో మిస్ అయింది. ఓకే, దిస్ ఇస్ స్మాల్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, స్టిల్
ఇది చూడండి, ఇది రెసిస్టెన్స్ కదా మనకి మామూలుగా. ఈసారి బ్రేక్అవుట్ అయింది. 1, 2, 3 3 టైమ్స్ ఏం చేసిందంటే రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసింది. బట్ దాని తర్వాత ఏం చేసిందంటే బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయింది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మైక్రో స్ట్రక్చర్లో ఇటు సపోర్ట్ తీసుకుంది కదా, బౌన్స్ అయింది కదా, మళ్ళీ అక్కడికి వచ్చి ఈసారి లిక్విడిటీ స్వీప్ చేసింది. లిక్విడిటీ కాన్సెప్ట్ అర్థమవుతుందండి ఎక్కడ ఏం చేస్తుంది అనేది. ఇది ప్రీవియస్గా సపోర్టు. కోర్స్ ఇది మైక్రో స్ట్రక్చర్ అంటే వెరీ టైనీ టైం ఫ్రేమ్ అనమాట. చిన్న టైం ఫ్రేమ్లో ఇక్కడికి వచ్చేసింది ఫాస్ట్గా వచ్చి రిజెక్ట్ చేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అట్లా వచ్చింది. దాని తర్వాత ఒక మారుబోజు క్యాండిల్ బుల్లిష్గా వచ్చింది ఇక్కడ, గమనించారా? సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. సో చూద్దాం కరెక్ట్గా ప్రైస్కి వచ్చింది. లిక్విడిటీ ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. స్టాప్ లాస్ అబౌట్ టు హిట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టాప్ లాస్ దగ్గరకు వచ్చి జంప్ అవుతుందా లేకపోతే ఏంటి అనేది చూద్దాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యా, గుడ్. స్టాప్ లాస్ కరెక్ట్గా తీసుకుంది. ఇది మనం బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కన్సిడర్ చేసుకోవచ్చు. 1, 2, 3 3 టైమ్స్ అక్కడ స్ట్రగుల్ అయింది. ఇంకా జూమ్ చేసి ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, రైట్. అండ్ చిన్న రిజెక్షను, కానీ ఇది మైనర్ అనమాట. ఇది వీక్ ఉంది, దీని మీద బ్రేక్అవుట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాడు. ఇదేమో పుల్ బ్యాక్ అర్థం చేసుకునే కాన్సెప్ట్. ఇక్కడేమో రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఏదైతే జరిగిందో దాన్ని అర్థం చేసుకునే కాన్సెప్ట్. ఈ రెండు కూడా మార్కెట్ ఏం చేసింది, మంచి సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ స్టాప్ లాస్ హంటింగ్ చేసింది. ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉందో సపోర్ట్ ఉందో అదే లెవెల్ని సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళి రెసిస్టెన్స్ లెవెల్ని ఏం చేసిందంటే బ్రేక్అవుట్ చేసుకుంది స్ట్రక్చరల్గా. క్రూడ్ ఆయిల్ మామూలుగా వెళ్ళట్లేదు, ఈ టర్న్ గోల్డ్, సొలానా, బిట్ కాయిన్ కూడా రికవర్ చేస్తున్నారు స్ట్రాంగ్గా. ఫ్రెండ్స్ అందరూ స్ట్రీమ్ని లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది రీచ్ అవుతుంది. దట్ మోటివేట్స్ అస్. మన ఎఫర్ట్స్కి వీఆర్ గెటింగ్ లెస్ ఆడియన్స్. సో రేపటి రోజున మార్కెట్ కొంచెం అలర్ట్గా ఉండాలి. డవ్ ఎంత పడిపోయిందా కదా, ఒకవేళ ఈ నైటు రికవర్ అనేది జరగలేదు అనుకోండి, డవ్ జోన్స్ అనేది కొంచెం మన మార్కెట్స్ కేర్ఫుల్గానే ఉండాలి. ఇండియన్ మార్కెట్స్తో డవ్ రికవరీ జరగాలి. యాక్చువల్గా అట్లీస్ట్ ఒక 300 పాయింట్స్ ప్లస్ రికవర్ అయితే నో ప్రాబ్లం. అవ్వలేదంటే కొంచెం ఆలోచించుకోవాలి మనం. అండ్ నిఫ్టీ వచ్చేసరికి ఏకంగా 90 పాయింట్స్ డిఫరెన్స్ కనపడుతుంది. బట్ ఇది 130కి రికవర్ కూడా చేస్తుంది, చెప్పలేము అనమాట. ఇది 130 తర్వాతే మనకు తెలుస్తుంది. అందుకే ప్రీ మార్కెట్ రిపోర్ట్ నేను అప్డేట్ చేస్తుంది. ఈలోపు ఏమవుతుందంటే ప్రతిసారి వీక్గా ట్రేడ్ అవుతుంది మనం చూసేటప్పుడు. ఓకే, మిడ్ నైట్ ఏమవుతుందంటే పాజిటివ్గా క్లోజ్ అవుతుంది, లేకపోతే రికవర్ స్ట్రాంగ్ అవుతుంది. బట్ ఎనీహౌ ఈసారి డవ్ 700+ పాయింట్స్ నెగిటివ్లో ఉంది కాబట్టి మనకు కొంచెం కాషియస్గానే ఉండాలి. అండ్ యాజ్ ఆఫ్ నో ఒక 90 పాయింట్స్ వీక్గా చూపిస్తుంది. బిట్ కాయిన్ రికవరీ స్టార్ట్ అయిందా? వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో 25,600 స్ట్రాంగ్ సపోర్ట్ అండి మనకి. ఇది
ఇది వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో ఇది మనకు సపోర్ట్ 25,600 అప్రాక్సిమేట్గా నిఫ్టీలో. ఓకే, బ్రేక్అవుట్ ఇవి అర్థమవుతున్నాయండి, నేను చెప్తున్న కాన్సెప్ట్ అర్థమవుతుందా? బ్రేక్అవుట్ ఎలా వ్యాలిడేట్ చేస్తాం ప్రైస్ యాక్షన్ ప్రకారం. సూపర్. ఇంతకీ మన ఏడిఆర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఏడిఆర్ సెంటిమెంట్ మళ్ళీ ఐటీ ఇటు వచ్చి ఐటీ మీదే పడుతుందండి ఇంపాక్ట్. కొద్దిగా సెటిల్ అయింది ఈరోజు అనుకుంటే మళ్ళీ ప్రస్తుతానికి ఎనీహౌ ఇది రికవరీ అవుతుందా లేదా అనేది మనం రేపు డిస్కస్ చేద్దాం. సో అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. ఓకే, డవ్ అయితే దారుణంగా పడిపోతుంది, 700 పాయింట్స్ ప్లస్ అనమాట, నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఐ మీన్ 700 పాయింట్స్ మైనస్లో ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్గా 1.5%, అంటే చాలా ఎక్కువ డవ్ జోన్స్కి. బై ద వే యూ మైట్ అండర్స్టూడ్ దట్ ఐఎమ్ గెటింగ్ స్లీప్. ఓకే, అందరికీ గుడ్ నైట్ అండి, మనం కలుద్దాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ, లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, టేక్ కేర్.